హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం వేక్స్ అండ్ వ్లాగ్స్. ఇప్పటిదాకా చాలా రెసిపీస్ అనేవి మన ఛానల్లో చూశారు. మరి రస్కులు ఎప్పుడు నేర్పిస్తారా అక్క అని చెప్పి మీలో చాలామంది నాకు కామెంట్ చేసి అడిగారు. మీరు అడిగితే నేను కాదంటానో చెప్పండి. మీరందరూ ఇంట్లో ఈజీగా రస్కులు తయారు చేసుకోవాలని చెప్పి చాలా మంచి రెసిపీని ఈరోజు మీ అందరికీ నేర్పిస్తాను. మీ అందరూ చేయవలసింది ఒకటే, నేను చెప్పింది చెప్పినట్టు మీరు ఎగ్జాక్ట్గా చేయండి, సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టే మీరు కూడా క్రిప్సీగా ఇంట్లో ఈజీ మెథడ్లో ఈ రస్కులు తయారు చేయొచ్చు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? పదండి. ముందుగా మనం కేక్ని తయారు చేసుకుందాం. కేక్ ఏంటి అని అనుకుంటున్నారా? మనం ఈరోజు తయారు చేసే ఈ రస్కుల్ని కేక్ రస్కులు అంటారు. చాలా బాగుంటాయి. మీరు ఇంకా నేను చూపిస్తున్నట్టుగా ఇలా 3 ఎగ్గులు తీసుకొని బాగా బీట్ చేయండి. బీటర్ లేకపోయింది అనుకోండి, విస్కర్ సహాయంతోనో లేదు అంటే మిక్సీలో వేసైనా సరే బాగా బీట్ చేయొచ్చు. తర్వాత పౌడర్ షుగర్ని యాడ్ చేసి మరలా బీట్ చేయండి. షుగర్ని ఒక్కసారి మిక్సీలో వేసేస్తే మనకి ఇలా పౌడర్ షుగర్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. వెనీలా ఎసెన్స్ మీరు ఏ కంపెనీ వాడతారని చాలామంది అడుగుతున్నారు. నేనైతే బుష్ కంపెనీది వాడతానండి. ఆ తర్వాత బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. బటర్ ఎక్కడ నేను మెల్ట్ చేయలేదు, మీరు గమనిస్తే సాఫ్ట్గా ఉన్న బటర్నే నేను యాడ్ చేస్తున్నాను. మాకు బటర్ వద్దు అనుకుంటే ఆయిల్ నేనే యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ రస్కులకి అయితే మీరు బటర్ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మైదాని బేకింగ్ పౌడర్ని తీసుకోండి. నేను కొలతలు పైన స్క్రీన్ మీద ఇస్తాను, ఎగ్జాక్ట్గా నోట్ చేసుకొని తీసుకోండి. చాలామంది స్కేల్ మీద కొలతలు ఇమ్మంటున్నారు, అంటే గ్రామ్స్లో ఇమ్మంటున్నారు. కొన్ని రెసిపీస్కి ఇస్తాను, కొన్ని వాటికి ఇవ్వలేను. అందుకని చెప్పి నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేశానండి. మీరు లాంగ్ వీడియోస్లో చెక్ చేస్తే దొరుకుతుంది ఏ విధంగా మనం మెజరింగ్ చేసుకోవచ్చు కప్ మెజర్మెంట్స్ నుంచి ఇలా గ్రామ్ మెజర్మెంట్స్కి అని చెప్పి. వీలైతే కిందన ఆ లింక్ ఇస్తాను, చూడండి. మీకు ఆ డౌట్స్ అయితే క్లారిఫై అయిపోతాయి. ఈ బ్యాటర్ని కలుపుతుంటే మీకు తెలుస్తుంది కదా, కొద్దిగా తిక్కగానే ఉంది. ఇలా తిక్కగా ఉంది కదా అని చెప్పి మీరు పాలు యాడ్ చేస్తానని అంటారు. అస్సలు చేయొద్దని నేను చెప్తాను. ప్లీజ్ నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా చేయండి, సరిపోతుంది. ఓకేనా? ఏ పాలు యాడ్ చేయొద్దు, ఇలా తిక్కగానే ఉండాలి బ్యాటర్. ఆ తర్వాత మీ కుక్కర్ కానీ అవన్నీ కానీ ఓటీజీని కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి 180 డిగ్రీల దగ్గర. అదే కుక్కర్ అయితే 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా మీరు ఈ విధంగా వేసుకోండి. మీ రస్కులు మీకు టూటీ ఫ్రూటీ లాగా కావాలి అనుకుంటే ఈ టైంలో మీ టూటీ ఫ్రూటీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఛానల్లోనే నాకు ఒక ఆప్షన్ అనేది వచ్చిందండి, స్టోర్ అని చెప్పి. నేను కొన్ని అయితే యాడ్ చేశాను బేకింగ్ ఐటమ్స్. తర్వాత అవన్స్ అండ్ ఓటీసీస్ కూడా యాడ్ చేశాను. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఏదైనా మీకు కావాలి అంటే చెప్పండి, నేను అమెజాన్లో వెతికి అక్కడ లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు దీన్ని 30 నుంచి 35 నిమిషాల వరకు బేక్ చేసుకోండి. కుక్కర్లో అయినా సరే సేమ్ టైం. 35 నిమిషాల తర్వాత చూస్తున్నారా, మంచి రంగుతో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. అలా టూత్పిక్ గుచ్చి చూసారనుకోండి, ఎక్కడ అంటుకోలేదంటే పర్ఫెక్ట్గా బేక్ అయిందని అర్థం. ఇంతకీ ఈ కేక్ టిన్ సైజ్ చెప్పలేదు కదా, 6 ఇంచ్ అండి. మీరు నార్మల్గా స్క్వేర్ టైప్లో ఉంటుంది కదా, అదైనా సరే తీసుకోవచ్చు. కొద్దిగా కేక్ చల్లారిన తర్వాత ఈ విధంగా డిమోల్డ్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత బటర్ పేపర్ని రిమూవ్ చేసేయండి. శ్యామల గారు, మాకు ఒకటి అర్థం అవ్వలేదు. మీరేమో థంబ్నెయిల్ ఏమో రస్కులని పెట్టారు, ఇక్కడ మాకు కేక్ చేసి చూపిస్తున్నారు అని చెప్పి డౌట్ వచ్చిందా? ఈ పాటికే వచ్చేసి ఉంటుంది మీ అందరికీ. ఇప్పుడు మనం ఈ కేక్నే రస్కుల్లాగా మారుస్తాం. అదెలా అనుకుంటున్నారా? ఇలా మీరు రస్క్ షేప్లోని ఇలా కట్ చేసుకోండి. సైజెస్ అవి మరీ లావుగా వద్దు, అలాగని సన్నగా వద్దు, సరేనా? ఇలా మధ్యస్థంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? వెళ్ళి మరలా మీ కుక్కర్ని, మీ అవన్ని, మీ ఓటీజీని ఏదైనా సరే ప్రీహీట్ పెట్టండి 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు. ఇప్పుడే ఆపారు కదా, త్వరగానే అది ప్రీహీట్ అయిపోతుంది. పెట్టేసరండి. కేక్ చూస్తుంటే చాలా యమ్మీగా ఉంది కదా. మరీ అని సాఫ్ట్గా కాదు, అలాగని హార్డ్గా కాదు,
మధ్యస్థంగా ఉంది. తిని చూద్దామా ఒకటి? చాలా బాగుంది అనిపిస్తుంది నాకు. నేనైతే ఆగలేక ఓ చిన్న ముక్క అయితే టేస్ట్ చూశాను. సూపర్గా ఉంది. ఇలాగే తినేయొచ్చు కూడా. ఇప్పుడు ఏం చేయాలంటే మరలా వీటిని బేక్ చేస్తాం. ఎందుకు? వీటిలో ఉన్న మాయిస్ట్ అంతా తీసేయాలన్నమాట. అప్పుడే అవి కొద్దిగా హార్డ్గా అయ్యి మనకి రస్క్ లాగా తయారవుతాయి. అందుకని చెప్పి ఇటువంటి ట్రేని అయితే తీసుకోండి. అక్కడ నేను ఓన్లీ బటర్ పేపర్ మాత్రమే వేశాను. ఎక్కడా కూడా బటర్ అది అంటించలేదు. ఓకేనా? తర్వాత ఈ స్లైసెస్ అన్నిటినీ నేను పేరుస్తున్నట్టుగా మీరు కూడా పెట్టండి. మీ దగ్గర ఎంత పెద్ద ట్రేస్ లేవనుకోండి, బ్రౌనీ తయారు చేసే ట్రే ఉంటుంది కదా, దానిలో అయినా సరే మీరు ఇలా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈలోపు ప్రీహీట్ అయిపోయింది నా ఓటీజీ. దాంట్లోకి ఈ విధంగా పెట్టేసి 15 నిమిషాల పాటు బేక్ చేసుకుంటున్నాను. కొన్ని ఓటీజీస్ అయితే కొద్దిగా టైం పడతాయి, వాళ్ళకు ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా చేసుకోండి. ఇలా 15 నిమిషాల తర్వాత చూడండి, పై భాగం అంతా కొద్దిగా డ్రైగా అయ్యింది. ఇప్పుడు దానిని రివర్స్ చేయాలి. అంటే ఇప్పుడు కింద ఉన్న భాగం కూడా మళ్ళీ డ్రై అవ్వాలి కదా. సేమ్ మన వడియాలు ఎండబెడుతున్నట్టే. ఒకవైపు అవుతుంది, సరే అయిపోయి కదా అని చెప్పి ఇంట్లో పెట్టేసుకోం కదా, మళ్ళీ వాటిని రివర్స్ చేసి మరుసటి రోజు ఎండబెడతాం కదా. అలాగే ఇప్పుడు మనం ఈ కేక్ రస్క్ని రివర్స్ చేయాలి. ఇప్పుడు మరలా ఓటీజీలో పెట్టి 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ విధంగా అయితే చేసుకున్నామో అదే విధంగా అనమాట. 15 నిమిషాల తర్వాత ఎంత చక్కగా గోల్డ్ కలర్లో మంచి క్రిప్సీగా ఉన్న మనకి రస్కులు అయితే రెడీ అయిపోతాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. సేమ్ ఎగ్జాక్ట్ బయటను కొన్నట్టే ఉన్నాయి కదా, దానికన్నా బాగుంటాయి. యాక్చువల్గా రస్కులు ఎప్పుడైనా సరే బ్రెడ్ని బాగా డ్రై చేసి వాటితో మనకి రస్కులు తయారు చేస్తారు. కానీ మనమైతే ఇక్కడ ఈజీ పద్ధతిలో కేకుతో రస్క్ తయారు చేసాం. దాన్ని ఇలా నేను 2 రస్కులని మీకు రప్చర్ చేసి చూపిస్తాను చూడండి. అంటే ఎంత చక్కగా మీకు పొడి పొడిలాడుతూ వస్తుంది అని చెప్పి రిజల్ట్ చూపిస్తున్నాను. అదే ఎగ్లెస్లో తయారు చేసుకోవాలనుకుంటే మన ఛానల్లోనే ఎగ్లెస్ స్పాంజ్ కేక్ రెసిపీ ఉంది. దాన్ని తయారు చేసుకొని బేక్ అయిన తర్వాత కట్ చేసుకొని సేమ్ ఈరోజు నేను చూపించినట్టే 15 నిమిషాల వరకు ఒక సైడ్ బేక్ చేస్తారు. మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ ఇంకో 15 నిమిషాల వరకు బేక్ చేస్తారు. అలా చేస్తే మీకు ఎగ్లెస్లో కూడా రస్కులు అనేవి రెడీ అయిపోతాయి. నచ్చిందా రెసిపీ? నచ్చితే ఎంతమందికి నచ్చిందో కూడా నాకు ఒక్కసారి లైక్ చేసి చెప్పండి. నేను హ్యాపీ అవుతాను. మీరు అడిగినవన్నీ నేను చేసి చూపిస్తున్నాను కదా, దీనిని కూడా మీ అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. ఎవరికైనా ఇది షేర్ చేయాలి అనిపిస్తే షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి పంపించండి. వాళ్ళు కూడా ఇంట్లో తయారు చేసుకుంటారు. వీటిని మీరు ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోండి. చక్కగా నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు. మీ అందరికీ తెలుసు కదా రస్కులు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో, అలాగే చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల. ఈ మండే నుంచి బేసిక్ బేకింగ్ క్లాసెస్ అయితే అవుతున్నాయండి ఆన్లైన్లో. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి నా క్లాసెస్కి అనుకుంటే, ఫీజ్ డీటెయిల్స్ అవి కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయొచ్చు. బాయ్ అండి.